అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకు వచ్చేసాము, కావ్య ఊహ అండ్ లిపి. అండ్ ఈరోజు మేము సెలెక్ట్ చేసుకున్న మూవీ పేరు భరత్ అనే నేను. సో ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. ఇది ఒక పొలిటికల్ డ్రామా మూవీ అని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీలో హీరోయిన్లుగా యాక్ట్ చేసింది మహేష్ బాబు అండ్ కీరా అద్వానీ. ఇది యాక్చువల్లీ కీరా అద్వానీ డెబ్యూ మూవీ తెలుగులో. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది కొరటాల శివ. ఈ మూవీకి మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్. సో లిప్పి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఎన్నిసార్లు చూసావో, నీకు ఎలా ఇష్టము? ఒకటేసారి చూసాను. అసలు నచ్చలేదు. ఓకే, వేస్టెడ్. నేను ఈ మూవీ ఫస్ట్ టైం చూసింది మేబీ 2023 2024. నాకు నచ్చలేదు. మళ్ళీ ఇప్పుడే చూసాను. ఈ మూవీ కోసం నా మైండ్ రిఫ్రెష్ చేసుకోవడం కోసం చూసాను. కాకపోతే ఒక క్విక్ స్టోరీ ఏంటంటే, నేను 2020లో ప్యారిస్లో ఉన్నప్పుడు షట్ డౌన్ ఉండేది. మనకి షట్ డౌన్ ఉన్నప్పుడు నాకు చాలా నాస్టాల్జియా, హోమ్ సిక్నెస్ ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు, లైక్ మార్చ్ 2020 ఆ టైంలో నేను సమ్హౌ ఒక రేడియో ఛానల్, ఒక ఆన్లైన్ రేడియో, అది గుంటూరు రేడియో పెట్టుకునేదాన్ని. సో ఎలా అంటే ఆ రేడియో వరల్డ్ లో ఎనీ రేడియో పికప్ చేయొచ్చు. సో ఆన్లైన్ యాప్ లో. సో నేను సడన్ గా గుంటూరు యాప్ పెట్టుకుంటే నాకు ఈ పాట భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను. సో ఆ పాట నాకు మంచి వార్మ్ హగ్ లాగా అనిపించేది అప్పట్లో. సో అది స్టోరీ. అందుకనే నేను మూవీ చాలా ఇంట్రెస్ట్ గా చూసాను. కాకపోతే మూవీ డిసప్పాయింట్మెంట్. ఈ పాట అయితే నాకు చాలా చాలా ఇష్టం. నాకు మెమరీస్ వస్తాయి. నేను ఈ మూవీ రెండోసార్లు చూసినట్టున్నాను. ఈ మూవీ నాకు అంత ఇష్టం లేదు. యాక్చువల్లీ కొరటాల శివ ప్లస్ మహేష్ బాబు దీనికంటే ముందు మూవీ శ్రీమంతుడు. సో ఈ ఇవన్నీ కొంచెం నాకు ఠాగూర్, శ్రీమంతుడు, భరత్ అనే నేను, స్టాలిన్, ఇలాంటివన్నీ నాకు అంత నచ్చే. కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుంటావు. సేమ్ థీమ్ లో ఉంటాయి. నాకు అర్థం కాదు. మరి వన్ మ్యాన్ ఆర్మీ లాగా చూపిస్తూ ఉంటాడు అనమాట. సో శ్రీమంతుడు దీంతో కంపేర్ చేసుకుంటే బెటర్. నాకు ఈ మూవీ అంత నచ్చదు. అండ్ నాకు ఈ మూవీ బెటర్ శ్రీమంతుడితో కంపేర్ చేసుకుంటే. నాకు రెండు మూవీస్ ఈక్వల్లీ బ్యాడ్. ఈ మూవీలో మొత్తం చెప్పుకోవాలంటే మొత్తం మహేష్ బాబు బాగుంటాడు. కానీ మహేష్ బాబుకి ఎక్స్ప్రెషన్స్ పాపం బోటాక్స్ ఉండి ఏమి కనిపించవు అనమాట. కానీ ఉత్త అలా అలా మోడల్ ఫేస్ తో అలా అలా ఉంటాడు అనమాట. అదే తప్ప నాకు ఇంకేం నచ్చదు. నేను మార్నింగ్ నా ఫ్రెండ్స్ ఫోన్ మాట్లాడితే ఎగ్జాక్ట్ అదే చెప్పా. బోటాక్స్ పాపం ఫేస్ ఎక్స్ప్రెషన్ తెలియట్లేదు, మొత్తం మోడల్ లాగా ఉండాలి అని. అంతే, అలానే ఉంటాడు మొత్తం సినిమా మొత్తంలో. కానీ చాలా ప్రతి ఒక్క సీన్ తర్వాత ఇలా స్లో మోషన్ లో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అని చెప్పి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. సో కొన్నిసార్లు తర్వాత బోర్ కొట్టేస్తుంది. ఇంకా ఎందుకు అంత పదే అంత హీరో లాగా అలా ఎంట్రీ కూడా, ఎంట్రీ వాక్ ఒకటి, ఎగ్జిట్ వాక్ ఒకటి. ప్రతి ఎన్ని సీన్స్ ఉంటాయో ఎంట్రీ వాక్, ఎగ్జిట్ వాక్, సేమ్ మోషన్. కానీ ఆ పాట మాత్రం నాకు చాలా ఇష్టం. భరత్ నేను పాట బాగుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. ఆ పాట తప్ప వేరే పాటలు ఏం నాకు అంత నచ్చవు. అక్క కూడా ఇష్టం ఆ పాట. పాటల గురించి చెప్పాను కాబట్టి ఒకటి ఏంటంటే, దీంట్లో ఐ డోంట్ నో ఒక పాట ఉంటుంది కదా ఫస్ట్ లో. మహేష్ బాబు స్పెయిన్ లో పడతాడు. ఎనీవే, సో ఆ పాటని పాడింది ఫరాన్ అఖ్తర్. సో అతను ఫస్ట్ సౌత్ ఇండియన్ సాంగ్ పాడాడు. నేను స్కిప్ చేసా. ఓకే, వినండి ఫస్ట్ సాంగ్. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ కూడా చెప్తాను. ఈ మహేష్ బాబుకి ఫస్ట్ సౌత్ నుంచి దాదా ఫాల్కే అవార్డు వచ్చింది ఈ మూవీకి. యాక్టింగ్ చేయలేదే ఫస్ట్ మహేష్ బాబు క్లిపి. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిందట ఈ మూవీ యాక్టింగ్ కి. దాదా ఓకే. సో నాకు ఈ మూవీలో ఒకటి నాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అంటే నాకు కొంచెం రెస్పెక్ట్ ఉండేది, కానీ అది కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఈ మూవీలో డైలాగ్ డెలివరీ ఇంకా ఫేస్ రోబో లాగా ఉంటుంది. ఆ ఫేస్ అయితే అసలు ఎక్స్ప్రెషన్స్ ఉండవు. సో ప్లీజ్ తిట్టుకోకండి, మాకు మహేష్ బాబు చాలా ఇష్టము. ఇన్ఫాక్ట్ చాలా బాగుంటాడు. కాకపోతే నాకు ఈ మూవీలో యాక్టింగ్ ఏం నచ్చలేదు. అన్ని మూవీస్ లో సేమ్ యాక్టింగ్. శ్రీమంతుడు ఇవన్నీ పెట్టుకుంటే కొంచెం హెయిర్ స్టైల్ అలాంటివన్నీ కూడా సేమ్ గా ఉంటాయి.
Yeah. ఈ మూవీ సీన్ చూపిస్తే చెప్పలేకపోతావు ఏ మూవీలో అని, బికాస్ అన్ని మూవీస్ లో అవును. పిల్లే ఉంటాడు. అండ్ యా చెప్పండి మీరే. సో అదే కొంచెం తిట్టుకుంటారని బాధగా ఉంది. కాకపోతే టు బి ఆనెస్ట్ అదే పెద్ద డిసప్పాయింట్మెంట్. మేబీ కొంచెం ఎక్కువ యాక్టింగ్ చేస్తే ఈ స్టోరీ చాలా జనరల్ స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్ అయ్యేదేమో, కాకపోతే అవ్వలేదు. నాకు ఈ మూవీలో ఏం సర్ప్రైజెస్ అనిపించలేదు. నాకు స్టార్టింగ్ నుంచే ప్రకాష్ రాజు ఒక విలన్ లాగానే అనిపించాడు. ఈవెన్ తో తన సీఎం సీట్ ఇచ్చేసినా కూడా నాకు ఈ మూవీలో అంత సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏం అనిపించలేదు. ఆల్రెడీ ఇలా స్టాండర్డ్ ఫార్ములా, ఒక మంచి చేద్దాం అనుకుంటారు, తర్వాత వెన్నుపోటు పడుస్తారు. అది ఇంకొకటి, ఎందుకు రిజైన్ చేయాలి? ఒకవేళ ఇంటర్న్ తోటి ఉంటే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, నాకు అమ్మాయి అంటే ఇష్టం, దాన్ని అంత పెద్ద స్కాండల్ చేసి రిజైన్ చేయాల్సినంత సీన్ ఏంటో నాకైతే అర్థం అంటే కాలేదు. అందులో నాకు కూడా నెపోటిజం అర్థం లాగా చేస్తారు కదా అలిగేషన్స్, అందుకని. అవును కరెక్టే, దానికి క్లారిఫికేషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఉత్తర డాయిగా ఆమెను పెళ్లి చేసుకోవచ్చు, ఎనివే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు కాబట్టి. Yeah. అంతేగాని దానికన్నా బిగ్గర్ స్కాండల్స్ కి రియల్ లైఫ్ లో రిజైన్ చేయరు, చేయరు. దానికి రిజైన్ చేస్తారట. అందులో ఏముంది, జస్ట్ ఇద్దరికి ప్రేమ అన్నారు అంతే తప్పితే ఇంకేం అనలేదు. ఆబ్వియస్లీ ప్రేమిస్తే ఏమవుతుంది, తన స్టాఫ్ మెంబర్ ని, సో యా వీఆర్ సీరియస్, వీ లైక్ ఈచ్ అదర్, మేము పెళ్లి చేసుకోబోతున్నాం. సో అంతేగాని ఈ అమ్మాయి ఏంటో రిజైన్ చేసేసేయడం ఏంటో, పల్లెటూరు వెళ్ళిపోవడం ఏంటో, వాళ్ళ నాన్నకి వెళ్ళి మాట్లాడే వాళ్ళ నాన్న, నాకైతే ఏం అర్థం కాలేదు. అంత పెద్ద బిగ్ డీల్ చేయాల్సిన అవసరం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఆ రీజన్ వల్ల తను రిజైన్ చేస్తే నాకైతే అసలు అవసరం లేదు అనిపించింది. పోనీ అదేదో దాన్ని ఏమంటారు, మనీ స్కాండల్ లాంటివి ఏమైనా ఉంటే ఓ సంథింగ్ ఏదైనా ఉంటే రిజైన్ చేస్తే ఒక రకం, గానీ ఏంటో. ఎందుకంటే నిజంగా రియల్ లైఫ్ లో అంతకంటే బిగ్గర్ స్కాండల్స్ కి వాళ్ళు ఎవరు రిజైన్ చేయరు. యా, ఇది ఒక స్కాండల్ కూడా కాదు, న్యూస్ లాగా అంతే. ఎగ్జాక్ట్లీ అంతకంటే బిగ్ వే అవుతా కార్పెట్ కిందకి బ్రష్ చేసేసి కంటిన్యూ అయిపోతారు రియల్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ లిపి వాళ్ళ ఆపోజిషన్ లీడర్ వాళ్ళ సన్ కి పైన పెద్ద ఇది ఉంటుంది, తను ఎన్నో క్రోర్స్ ఆఫ్ రూపీస్ స్కాండల్, అతను హ్యాపీగానే ఉంటాడు, ఇతనేమో చిన్న విషయానికి రిజైన్ చేసేయాలట. నాకు కూడా అర్థం కదా, నాకు బుల్షిట్ రీజన్ అనిపించింది, సారీ ఫర్ ద లాంగ్వేజ్. కానీ నాకు అతను ఫస్ట్ చేరిన తర్వాత అవన్నీ నచ్చాయి. ఆ ట్రాఫిక్ గురించి ఆ రూల్స్ పెడతాడు, అలాంటివి నచ్చిన పాటలు అవి నాకు నచ్చింది. నాకు అవి చాలా నచ్చాయి. దాని తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ మొత్తం ఈ కొట్టుకోడాలు, ఈ అదంతా. కానీ నాకు ఠాగూర్ అంటే సినిమాలో చాలా మనకి చాలా నచ్చింది. ఠాగూర్ గురించి కూడా పాడ్కాస్ట్ చేసాం మనం, చాలా ఇంటెన్స్ గా చాలా మంచిగా బాగుంటుంది. దీంట్లో ఏదో నడుచుకుంటూ వస్తాడు, ప్లెయిన్ మొహంతో కూర్చుంటాడు, డైలాగులు చెప్తాడు, వెళ్ళిపోతాడు. నాకు అంత ఇంటెన్స్ అనిపించలేదు. డైలాగ్లు కూడా మోనోటోనస్, అసలు మాట్లాడుతున్నట్లే ఉండదు. ఎలా అంటే, నేను ఈ సినిమాని ఒకటేసారి చూసినప్పుడు నాకు పెద్దగా నచ్చలేదు, ఎందుకు అంటే ఆ అబ్బాయి ఇలానే మాట్లాడుతూ ఉంటాడు, ఏదో రోబోట్ మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చింది, వాయిస్ లో అసలు ఎక్స్ప్రెషన్ లేవు, అకౌంటబిలిటీ లేదు ఇక్కడ. అకౌంటబిలిటీ అంటే వాళ్ళు ఇదేదో చెప్పారు తెలుగులో, ఏదో ఉంటాడు. కానీ అంత ఇంటెన్స్ గా అంత ఎమోషనల్ గా ఏం కరెక్ట్ అవ్వక మనం అసలు ఈ అబ్బాయికి. మహేష్ బాబు కొంచెము ఇలాంటి సినిమాలు మురారి అలాంటి మంచి యాక్టింగ్ చేసిన బాగుంటాయి, యాక్టింగ్ చేసిన సినిమాలు నేను మిస్ చేస్తూ ఉంటా. అండ్ ఈవెన్ స్టోరీ లైన్ వైజ్ కూడా వే బెటర్ మూవీస్ చేయొచ్చు అతను. ఎందుకంటే దీంట్లో అక్క చెప్పింది అట్లా అసలు ఇది రీజనే కాదు. అండ్ దెన్ అంత ఏంటో వెరైటీ, చీఫ్ మినిస్టర్ వెళ్ళిపోయి మంచిగా ఒక పర్సన్ ని డిషం ఫైట్ చేస్తాడు, కావాల్సినప్పుడు హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోతాడు, మీటింగ్స్ ఉండవు, పనులు ఉండవు, ఏముండవు, ఆ ఒక 1% ని ప్రొటెక్ట్ చేయాలి అంటాడు, ఇంకా మొత్తం ఆ పర్సన్ చుట్టూ తిరుగుతాడు. అసలు లిటరలీ నాకు అర్థం కూడా కాలేదు అసలు వాట్ డస్ చీఫ్ మినిస్టర్ డూ అని నాకు క్వశ్చన్ వచ్చింది ఎండ్ ఆఫ్ ద మూవీకి. ఒక సీన్ లో లైక్ ఏదో విలేజ్ కి వెళ్తారు, వాళ్ళ బాడీ గార్డ్స్ చెప్తారు మీరు ఆగండి నేనే వెళ్ళి ఫైట్ చేస్తా అంటాడు, అతనే ఫైటింగ్ చేస్తాడు, బాడీ గార్డ్స్ పక్కన నుంచి చూస్తూ ఉంటారు అనమాట. ఏంటో. సో నాకు నచ్చిన సీన్స్ అంటే అగ్రీ చేస్తా, ఆ ట్రాఫిక్ సీన్ నాకు చాలా నచ్చుతుంది. అండ్ నాకు నచ్చిన సీన్ కియారా అద్వానీకి ఫోన్ చేస్తారు, ఆ సీన్ కూడా అనిపిస్తుంది నాకు కూడా. అలాంటి సీన్స్ కొంచెం బాగానే ఇంట్రెస్టింగ్ గా, ఫన్నీగా, ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. సో తను తాజ్ పంజారాకో తాజ్ రమ్మంటాడు ఇడ్లీ తినడానికి, అది కూడా అలాంటి సీన్స్ కొంచెం మంచి ఎంటర్టైనింగ్ గా బాగుంటాయి కొంచెం. అంతేగాని తను రోబో లాగా చెప్పే డైలాగ్స్ అలా గంట సేపు రావడం పోవడం అది కొంచెం సినిమా స్టాండర్డ్ ఫార్ములా, అసలు ఇంతగా సర్ప్రైజ్ ఎలిమెంట్ లేదు. ఏముంటాయి ఇలాగా
ఇంట్రొడక్షన్ పాట, ఒక ఫైట్, తర్వాత ఇండియాకి వస్తారు, సీఎం అవుతారు, కొన్ని మంచి పనులు చేయడానికి స్టార్ట్ చేస్తారు, వాళ్ళ వెనకాల వెన్నుపోటు పొడుస్తారు, రిజైన్ చేస్తారు, మళ్ళీ వాళ్ళని జస్టిస్ కి తీసుకొస్తాడు, వెళ్ళి పెళ్లి చేసేసుకుంటాడు. స్టాండర్డ్ స్టోరీ ఫార్ములా, ఇంత కూడా సర్ప్రైజ్ ఎలిమెంట్ లేదు. యా, అండ్ ఆబ్వియస్లీ ప్రకాష్ రాజ్ చూడగానే మనకు తెలిసిపోతుంది విలన్ అని. అవును. సో అండ్ ఇంకొకటి చెప్పాలంటే మన స్టాండర్డ్ బ్రహ్మాజీ కూడా ఉంటాడు అవును. అనే మూవీస్ లో ఉన్నట్లే. అతను ఎప్పుడు పక్కనే నుంచి ఉంటాడు వెనకాల. యా. బిజినెస్ మ్యాన్ లో కూడా సైడ్, మహేష్ బాబుకి సైడ్, ఇందులో కూడా అంతే. సో అండ్ మాట్లాడుకుంటున్నాం కానీ ఈ మూవీ చాలా పెద్ద హిట్. ఈ మూవీ బడ్జెట్ 65 crores అయితే ఈ మూవీకి 224 crores ప్రాఫిట్ వచ్చింది. సో చాలా పెద్ద హిట్. చెప్పా కదా, మన ఆడియన్స్ కి చాలా స్టాండర్డ్ ఫార్ములా మూవీస్ నచ్చుతాయి. ఇది క్లాసిక్ అవును. ఎగ్జాంపుల్. ఈవెన్ తో మన టేస్ట్ కి మనకు నచ్చకపోయినా కూడా చాలా మందికి నచ్చే టైప్ ఫార్ములా ఉంది. ఇలా హీరో ఇంట్రడక్షన్, ఎలివేషన్, వన్ మ్యాన్ షో, పాటలు, ఫైట్లు, అన్రియలిస్టిక్. ఇంకేమున్నాయి ఈ విషయం ఈ movie మాట్లాడుకోవడానికి? ఇంకొకటి, అన్ని పల్లెటూర్లకు వెళ్తాడట, పల్లెటూర్లకు వెళ్ళి వాళ్ళందరూ వెనకాల నడుస్తూ ఉంటారు. ఐ డోంట్ నో, నాకేం నచ్చలేదు ఆ టాపిక్స్. ఐ మీన్ ఇన్ఫాక్ట్ ఠాగూర్ లో ఇంకా ఎక్కువ రీఫార్మ్స్ ఉంటాయి, ఇందులో ఎక్కువ రీఫార్మ్ కూడా ఉండదు. ఒకటి ట్రాఫిక్ ఉంటుంది, ఇంకొకటి బడ్జెట్ ఎవరి ఊరికి వాళ్ళకే ఇచ్చేయాలి అన్నది అంతే. అంతకంటే ఇంకెక్కువ కొత్త టాపిక్స్ కూడా ఏం లేవు లైక్ రీఫార్మేషన్ కోసం. ఠాగూర్ లో ఇంకా ఎక్కువ ఇంటెన్స్ రీఫార్మేషన్ ఉంటుంది. యా, నాకు ఈ మూవీ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు యాక్చువల్లీ. నాకేం నచ్చలేదు ఈ మూవీ గురించి. నాకు ఒకటి ఫస్ట్లో ఏం చూపిస్తారంటే ఈ అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ అబ్బాయి అని చూపించడానికి అబ్బాయికి 5 degrees ఉంటాయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి, అంతే. అదేదో కాదు, మనము అదేంటి వెళ్తాము డిగ్రీ తీసుకుంటాం వచ్చేస్తావు, కానీ వాళ్ళు అడుగుతారట నువ్వు ఎందుకు నీ డిగ్రీస్ తీసుకుంటున్నావు, నీకు ఏ మోటివేట్ చేస్తుంది అని అడుగుతారట అందరూ. ఆ అబ్బాయి ఏదో చెప్తాడు. యా, నాలెడ్జ్ ఈజ్ పవర్ అనుకుంటే అదే చెప్తాడు ఆన్సర్. యా, వాళ్ళు ఎవరు అడుగుతారో నేను చూడాలి అసలు. అండ్ ఇంకొకటి, వాళ్ళ సన్ ఎందుకు ఇండియాకి వస్తాడు, వాళ్ళ సన్ ఇంకా సిస్టర్ తోటి మళ్ళీ కొత్త రిలేషన్షిప్ ఫామ్ చేసుకోవడానికి. వాళ్ళ సన్ అట మాట్లాడాడట, ఈ అబ్బాయి చూడగానే మాట్లాడడం స్టార్ట్ చేస్తాడట. ఏదో అండ్ ఇంకొకటి, కియారా అద్వానీ వాళ్ళ ఫాదర్ కూడా ఎందుకు నో చెప్తారు పెళ్లికి, నాకు అర్థం కాలేదు. సో మంచిగా సీఎం, అందంగా ఉంటాడు, మంచి ఆస్తిపరుడు, ఇలా ఇష్టపడుతున్నాడు, ఎవరైనా ఒప్పుకుంటారు కదా. సో అసలు ఒప్పుకోవడానికి ఒక్క రీజన్ కూడా లేదు. ఇలాగ ఫోర్స్ చేసి వేరే ఊరికి తీసుకెళ్ళిపోవడానికి ఎందుకు నాకు అర్థం కాలేదు. సో అసలు లాజిక్ లేదు. ఇలాగ ఏదో స్టోరీ ఫార్ములా ఇలా ఇన్సర్ట్ చేసేస్తాడు అనమాట. అలా అయిపోతూ ఉంటుంది అంటే సినిమా. ఏదో ఏదో తీస్తున్నాడు, ఏదో ఏం ఆలోచనలు వస్తే అదే తీస్తున్నట్టు అనిపిస్తుంది. నాకేం నచ్చలేదు సినిమా. యా, ఇంకా చెప్పడానికి కూడా ఏం పాయింట్స్ లేవు. నాకు చెప్పడానికి అసలు 0 points. నాకు పాయింట్స్ ఏం లేవు. ఓకే, ఐఎమ్డిబి రేటింగ్ వాళ్ళ ఫ్రెండ్ ఏమవుతాడు, వాళ్ళ ఫ్రెండ్ మీకు గుర్తుందా? ఇనీషియల్ గా తను లండన్ ఎందుకు వెళ్తాడు, వాళ్ళ ఫ్రెండ్ తోటి ఉండడానికి వెళ్తారు కదా. అవును, వాళ్ళ ఫ్రెండ్ గురించి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సుభాష్ కన్విన్స్ చేస్తారు కదా వాళ్ళ పేరెంట్స్, సుభాష్ ఎవరు, లైక్ వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, మీరు లండన్ కి పంపిస్తే ఇద్దరు కలిసి మెలిసి చదువుకుంటారు. తర్వాత ఆ క్యారెక్టర్ రాదు కదా అసలు బయటికి. నాకు ఇంకా లండన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మధ్యలో వస్తాడా సమ్మర్ వెకేషన్ కి, లేకపోతే ఒకసారి పెద్దవాడు అయిపోయిన తర్వాత 5 degrees తీసుకున్న తర్వాత వస్తాడో అర్థం కాలేదు. అలానే అనిపించింది, ఎందుకంటే ఇంట్రొడ్యూస్ చేస్తారు కదా, అలానే అనిపించింది. అండ్ నెక్స్ట్ లైక్ అగైన్ ఏంటి, డ్రైవ్ చేయొచ్చు, చాలా మంది చేస్తారు, బోల్డ్ పీపుల్. అలాగా డ్రైవ్ చేయకపోయినా యుఎస్, ఇండియాలో డ్రైవ్ చేసిస్తారు, ఏం కాదు. బట్ అది కాదు పాయింట్. నాకు ఆ క్యారెక్టర్ అలానే లండన్ తీసుకోవడం కోసం ఎక్స్క్యూజ్, కాకపోతే ఇంకా నాకు వేరే ఏం ఇంట్రొడక్షన్ అయిపోతుంది. అది కూడా కొంచెం అదే ఇలా చెప్పా కదా, కన్వీనియంట్ గా స్టోరీ ఎలా ఉంటే అలా మలిచేసుకున్నారు. సో ఆ క్యారెక్టర్ ఎక్స్టెంట్ అంతే అనమాట.
సో యా పెద్ద చెప్పుకోవడానికి పాయింట్స్ లేవు. లిపి మూవీ ఎందుకంత హిట్ అయిందో కూడా నాకు చెప్పినట్టు తెలియదు. యా అక్క శ్రీమంతుడు హిట్ అయింది. జస్ట్ ఫైటింగ్ అవన్నీ. శ్రీమంత్ తర్వాత అదే థీమ్ తో ఈ సినిమా తీస్తాడు, ఇది కూడా హిట్ అయింది. హోప్ఫుల్లీ ఇంకా వేరే సినిమా చేయండు, తీయకుండా ఉంటే బాగుండు, హిట్ అవుతున్నాయి కదా అని చెప్పి ఇంకొకసారి తీస్తాడేమో సేమ్. యా నాకైతే నచ్చలేదు. యాక్చువల్లీ ఈ మూవీలో చూడడానికి చాలా బాగున్నాడు. ఓకే, మంచి పర్సనాలిటీ, మంచి ఫిగర్, మంచి చూడడానికి హ్యాండ్సమ్ గా ఉంటాడు. జీరో యాక్టింగ్ స్కిల్స్. ఐ మీన్ తమ చేస్తుండొచ్చు, లిపి చెప్పినట్లు బోటాక్స్ వల్ల కనిపించలేదు మనకి. అవును ఎగ్జాక్ట్లీ. ఇన్సైడ్ బాగా యాక్ట్ చేస్తాడు అనుకుంటూ ఉంటాడు, కానీ మనకి అవుట్ సైడ్ ఏం కనిపించదు అక్కడ. ఎగ్జాక్ట్లీ. పాపం బోటాక్స్ వల్ల అయి ఉంటుంది. ఎందుకంటే అక్క చెప్పినట్లు మురారి ఇంకా మిగిలిన మూవీస్ లో పాపం బాగానే యాక్ట్ చేశాడు కాబట్టి ఆబ్వియస్లీ బాగా యాక్ట్ చేస్తాడు, కాకపోతే అది బయటికి రావట్లేదు. టూ బ్యాడ్ యాక్చువల్లీ. కొంచెం ఓవర్ యాక్షన్ చేసి మొహం ఎక్కువ దిప్పే పీపుల్ అలా వేస్తే బాగానే ఉంటుంది, కానీ ఇలా యాక్చువల్ గా బాగా యాక్షన్ చేసే పీపుల్ అలా అయిపోతే పాపం కొంచెం సాడ్ గానే ఉంటుంది. అవును. ఎనీవే ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 7.4/10. లిపి ఓకే -2. ఓకే Okay, fine. నేను ఒక 2 ఇస్తాను. ఎందుకంటే నాకు ఆ భరత్ అనే నేను సాంగ్ చాలా బాగా కనెక్ట్ అయిపోయాను ప్యారిస్ లో ఉన్నప్పుడు, దానికోసం. ప్లస్ ఓవరాల్ ఓకే, ఇంకంతకైనా పాయింట్స్ ఏం లేవు. ఓకే, ఎంటర్టైనింగ్ సీన్స్ అంతే. నేను ఒక 3 ఇస్తాను, 3/10. సేమ్ నాకు భరత్ అనే నేను పాట చాలా ఇష్టము, అండ్ కొన్ని సీన్స్ బాగుంటాయి. ఈ ట్రాఫిక్ సీన్ స్టార్టింగ్ లో నాకు నచ్చింది సినిమా, దాని తర్వాత నచ్చకుండా మానేసింది. సో ఆ స్టార్టింగ్ లో సీన్స్ బాగుంటాయి, సో దానికి 3/10. అండ్ ఇంకొక మనం పాడ్కాస్ట్ చేసిన మూవీ గురించి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. సో మనం బద్రీ మూవీ పైన, పవన్ కళ్యాణ్ బద్రీ మూవీ పైన పాడ్కాస్ట్ చేసాము. సో దానికి మనకి 56 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అది కూడా చాలా మంచి పాడ్కాస్ట్ మన ఛానల్లో. సో ఎవరైనా మీరు ఆ పాడ్కాస్ట్ చూడకపోతే బద్రీది ప్లీజ్ చూడండి. అండ్ వాట్ టు వాచ్, వాట్ నాట్ టు వాచ్. నాకు వాట్ టు వాచ్ లేదు, వాట్ నాట్ టు వాచ్ కుబేరా అది ఒక మూవీ ఉంది. నాగార్జున ఇంకా ధనుష్, శేఖర్ కమల డైరెక్షన్, రష్మిక కూడా ఉంటుంది. అస్సలు బాగుంటది. సో ప్లీజ్ నాలాగా చూడకండి, స్టార్ట్ చేయకండి. ఏదో అవుతుంది అనుకుంటా, మేము అవ్వదు. మూవీ 3 hours. సో చాలా డ్రాగింగ్, సర్కిల్స్ లో వెళ్తూ ఉంటుంది మూవీ. అస్సలు బాగుంటది, సో చూడకండి. ఓకే ఊహా నువ్వు చెప్పు నెక్స్ట్, నేను ఇంకా ఆలోచిస్తున్నా. సో నాకు వాట్ టు వాచ్ చాలా ఓల్డ్ మూవీ, దిల్ చాతా హై మూవీ. సో అందరు చూసేసి ఉంటారు. ఆయన కూడా యాక్చువల్లీ మా మదర్ రీసెంట్ గా కామెంట్ చేశారు, ఊహా ఎప్పుడు చూసిన మూవీస్ చూస్తూ ఉంటుందని. సో అందుకనే ఎప్పుడో రిలీజ్ అయిన మూవీ ఇప్పుడు చెప్తుంది. వాట్ నాట్ టు వాచ్, నాకు బ్రైట్స్ మేట్స్ అనే మూవీ అసలు ఇష్టం లేదు. సో అది వాట్ నాట్ టు వాచ్ మూవీ. అది చాలా హిట్ మూవీ, కానీ నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం బ్రైట్స్ మేట్స్ మూవీ, నాకు ఇష్టం లేదు. చెప్పలిపి. నాకు వాట్ నాట్ టు వాచ్ లేదు, వాట్ టు వాచ్ లేడీ వానిషెస్. అది మిస్టరీ, లేడీ వానిషెస్. అది మిస్టరీ మూవీ, బాగుంటుంది. అది ఆల్ఫ్రెడ్ హిచ్కాక్, సో ఆబ్వియస్లీ బాగుంటుంది. అది నా వాట్ టు వాచ్ మూవీ. ఓకే, సో నెక్స్ట్ టైం నేను లాస్ట్ 2 times చెప్పలే కాబట్టి నెక్స్ట్ టైం నేను 3 వాట్ నాట్ టు వాచ్ మూవీస్ చెప్తా. సరే. సో కొన్ని కామెంట్స్ మనం చదువుతాము, చాలా రోజులైంది కామెంట్స్. సో ఈ కామెంట్ రాసిన వాళ్ళు సూర్య వేలూరి గారు. సో ఈయన ఏమన్నారంటే, షల్ ఐ జాయిన్ యూ ఆన్ యువర్ నెక్స్ట్ సెషన్, మూవీ నేమ్ అన్వేషణ, డైరెక్టెడ్ బై వంశీ. సో ఆ మూవీ చాలా మంచి మూవీ, డెఫినెట్లీ సూర్య గారు మనం కలిసి చేద్దాము. నేను యాక్చువల్లీ కాకపోతే ఇన్ అడ్వాన్స్ ఒకటి, నాకు ఆ మూవీ నచ్చదు. నేను ఆ మూవీకి చాలా నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తాను, సో మీరు ఏం అనుకోకండి. యా, ఆ మూవీ అన్ని కాపీ అక్క సగము పోలికలేదు.
నిజంగానే పర్లేదు. మూవీ సగం అవే కట్లు కాపీ నేను చెప్తారు ఆ సరే పాడ్కాస్ట్ సరే ఎప్పుడు చెప్తా పాడ్కాస్ట్ లో మాట్లాడుకుందాము. సో సూర్య గారు, నేను యాక్చువల్లీ సూర్య గారే కాకుండా వేరే వాళ్ళందరికీ మా పాడ్కాస్ట్ లో మాతో పాటు పాడ్కాస్ట్ చేద్దామని అనుకునే వాళ్ళు, ప్లీజ్ నేను ఒక ఈమెయిల్ అడ్రస్ స్క్రీన్ పైన పెడతాను. సో ఆ ఈమెయిల్ అడ్రస్ కి ఈమెయిల్ చేయండి అండ్ మనం కోఆర్డినేట్ చేసుకుని డెఫినెట్లీ పాడ్కాస్ట్ షెడ్యూల్ చేసుకుని చేద్దాము. సో ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కామెంట్ రాసిన వాళ్ళు ఐలీన్ మార్టినెస్ గారు. సో ఇది మన వెంకటేష్ సినిమా పేరేంటి లిపి? వెంకటేష్, త్రిష, ఓ ఆడవారి మాటలు కడతారే వేరు. ఆ సినిమా గురించి. సో ఏమనంటే, కావ్య ఇస్ కరెక్ట్. హీ టెల్స్ సునీల్ యూ హ్యావ్ అ స్మాల్ హౌస్ సో ఇట్ విల్ బి అన్కంఫర్టబుల్. Initially, I thought that he says you have a sister and it will be uncomfortable. But since I watched the film more than 3 times because I love it, then realized he actually says you have a small house. Watching from England. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇంగ్లాండ్ నుంచి మా పాడ్కాస్ట్ చూస్తున్నందుకు. అండ్ ఓకే, నేను చెల్లనుకున్నాను బట్ ఇల్లు అనమాట, అర్థమైంది. నేను కూడా చల్లనే అనుకున్నా. నాకు ఫుల్లీ కామెంట్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. బట్ అదే అక్క, మీ ఇంట్లో వద్దు, మీ ఇల్లు చాలా, మీ ఇంట్లో చెల్లి అనుకున్నాము. ఊహా ఆగు నేను చెప్తా. కాదక్క, వెంకటేష్ వాళ్ళ నాన్న చచ్చిపోయాక ఈ అబ్బాయితో పాటు వాళ్ళ ఊరికి వెళ్తారు కదా పెళ్లి జరిగేటప్పుడు. అవును, మనం అనుకున్నాం కదా సునీల్ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు కదా, ఈ పెళ్లి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు అని. దాని గురించి అది అతను అనేది, మీది చిన్నిల్లు సునీల్ తో అంటాడు, మీది చిన్నిల్లు మీకే సరిపోదు, అందుకని నేను వీటితో పాటు వీళ్ళ ఊరికి వెళ్తా అంటాడు. నేనేమనుకున్నా అంటే నీకు మీ ఇంట్లో చెల్లు ఉంటుంది అంటాడు అనుకున్నా. ఓకే, నువ్వే ఇల్లు అని చెప్పావట, నువ్వే కరెక్ట్ అని చెప్తున్నాడు, అది మర్చిపోయావు నువ్వు అంతే. ఓకే ఓకే. సో నెక్స్ట్ కామెంట్ రాసిన వాళ్ళు త్రిదమ్ కుమార్ 612 గారు. ఇది ప్రియురాలు పిలిచింది సినిమా పాడ్కాస్ట్ చేసిన తర్వాత రాసిన కామెంట్. ఆఫ్టర్ దిస్ పాడ్కాస్ట్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ దిస్ మూవీ టు సీ వాట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్ ఇన్ ఇట్. 3 sisters unanimously voted for it. సో శ్రీధరం గారు, మీరు ఇది రాసి 2 weeks అయింది. సో ఒకవేళ మీరు చూస్తుంటే కనుక మీకు ఈ మూవీ ఎలా నచ్చిందో కూడా మాకు చెప్పండి. సో కొంచెం క్యూరియస్గా ఉన్నాం. అండ్ కుదిరితే కనుక ఫస్ట్ జేన్ ఆస్టిన్ బుక్ చదివితే అప్పుడు మూవీ చూస్తే మీకు కొంచెం కనెక్ట్ అవుతుంది. ఓకే. సో ఎనీవే, సో అది మా పాడ్కాస్ట్. బుక్ నేమ్ అది మా పాడ్కాస్ట్ భరత్ అనే నేను మూవీ గురించి. మాకు నచ్చిన మూవీ. యాక్చువల్లీ ఎక్కువ పాయింట్స్ మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు, చాలా ట్రై చేసాము అయినా రాలేదు. సో ఒకవేళ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్స్ వదలండి. అండ్ ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి కూడా మా పాడ్కాస్ట్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. కావ్య, ఊహా, లిపి. బై. థ్యాంక్ యూ, బాయ్.